పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరిహర వీరమల్లు సినిమా ఇవాళ థియేటర్లలో వరల్డ్ వైడ్గా విడుదలైంది. దీంతో హరిహర వీరమల్లు తొలి రోజు కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి విషయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. దీంతో హరిహర వీరమల్లుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతటి భారీ అంచనాల నడుమ ఇవాళ థియేటర్లలో హరిహర వీరమల్లు విడుదలైంది. కానీ ఆ అంచనాల్ని బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేదని తెలుస్తోంది. హరిహర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్ ఈ వారం ప్రారంభంలోనే ఆశాజనకంగా ప్రారంభమైంది. విడుదలకు కొన్ని గంటల ముందు ప్రారంభమైన ప్రీసేల్తో అంటే అడ్వాన్స్ బుకింగ్స్తో ఇండియాలో 20 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్లు దాటినట్లు సక్నిల్క్ తెలిపింది. ఇండియాలో ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ దాదాపు 30 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికాలో 4.50 కోట్లు, ఓవర్సీస్లో 16 కోట్లకు పైగా వసూలు చేసింది. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక ఇతిహాసానికి దాదాపు 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్లు సమాచారం. ఇండియాలో హరిహర వీరమల్లు సినిమాకు తొలి రోజు 40 కోట్లు ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అలాగే 50 కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే వకీల్ సాబ్ 40.50 కోట్ల మార్కును అధిగమించి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా హరిహర వీరమల్లు నిలుస్తుంది. ఇక ఓవర్సీస్లో $3 మిలియన్ అంటే 25 కోట్లు రాబట్టిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 70 నుంచి 80 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. మరి పవన్ కళ్యాణ్ రేంజ్, బడ్జెట్ బట్టి ఈ స్థాయి కలెక్షన్స్ సరిపోతాయా అనేది ప్రశ్నగా మారింది. హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ హక్కులు 100 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని, అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్ రావాలని సక్నిల్క్ తెలిపింది. అయితే ఓపెనింగ్స్ బాగానే వచ్చిన లాంగ్ రన్లో చతికిల పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్గా 80 కోట్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత 186 కోట్లతోనే ముగించింది. ఈ లెక్కన ప్రస్తుతం మిక్స్డ్ రివ్యూలు అందుకుంటున్న హరిహర వీరమల్లు లాంగ్ రన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది కీలకంగా మారింది. మరో గేమ్ చేంజర్ లాగే హరిహర వీరమల్లు అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు చేసిన ప్రమోషన్స్ చాలామంది స్టార్స్కి షాక్ ఇచ్చాయి. ఆయన జస్ట్ పార్ట్ టైమ్గా సినిమాలు చేస్తూనే ఇంతగా ఒక సినిమా కోసం కేటాయించి ప్రమోట్ చేయడంపై అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. మామూలుగానే పవర్ స్టార్ అంటే ట్రెండ్ ఫాలో అవ్వడు, సృష్టిస్తాడు అంటారు. అలానే స్టార్ సినిమాలకు సింగిల్ హ్యాండ్ ప్రమోషన్తో కొత్త ప్రమోషనల్ పంతాకి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. హీరో ఇలా సింగిల్ హ్యాండిల్గా సినిమాను ప్రమోట్ చేస్తే ఇదే విధంగా మిగతా స్టార్స్ కూడా చేసేలా నిర్మాతల నుంచి ఒత్తిడి రాక తప్పదు. ముఖ్యంగా సినిమాకు ఎవరెంత ప్రమోషన్ చేసినా కూడా హీరో చేయడం మీదే ఆ సినిమా బస్ ఆధారపడి ఉంటుంది. పవర్ స్టార్ ఇన్నేళ్ళు కెరీర్లో ఇప్పుడు ఎలా పని కట్టుకుని ఒక సినిమా ప్రమోట్ చేయలేదు. అయితే 4 ఏళ్లుగా సినిమా సెట్స్ మీద ఉంది. సినిమాను కాస్త పుష్ ఇస్తే బాగుంటుందని అలా పవన్ సపోర్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపించిన ఈ ప్రమోషనల్ దారి మిగతా స్టార్స్ కూడా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్కి పండగ అన్నట్టే లెక్క. అంతేకాదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్లకు అలవాటు పడి ఈ ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ కూడా ఇదే తరహాలో భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ ముందు హైదరాబాద్లో 2 ఈవెంట్స్, వైజాగ్లో 1 ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాకు ఇలానే ప్రమోట్ చేస్తారా అంటే ఏమో తెలియదు. కానీ హరిహర వీరమల్లు కోసం పవర్ స్టార్ చేసిన ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది సినిమాకు ఇప్పుడు వచ్చిన బస్కు రీజన్ అని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఒక ఫెస్టివల్ వైబ్ని తీసుకొచ్చారు. అయితే సినిమా చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటున్నా కామన్ ఆడియన్స్ మిశ్రమ స్పందన ఇస్తున్నారు. వీరమల్లు యాక్చువల్ టాక్ ఏంటన్నది మండే రోజు తెలిసే ఛాన్స్ ఉంది. అయితే ఈ వీకెండ్ మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.